కానీ ఒక మాట చెప్పాలి హల్వాల గురించి. ప్రపంచానికి వండర్ చైనా వాళ్ళేమో, హైదరాబాద్ లో వండర్ మాత్రం హల్వాలే. మీరు నవ్వాలి, అరవాలి. హల్వాలో అయితే అరవాలి, అరవాలి. ఏది అరవాలి సారి? అంకుల్ ఉదయం కాఫీ తాగి వచ్చాడు, అందుకే అరుస్తాడు గట్టిగా. ఇప్పుడు ఈ డిటెక్టివ్ లెన్స్ తో తప్పిపోయిన తల్లి కూతురు ఎవరో నేను కనిపెడతా. ఏంటి మొత్తం ఇక్కడ తల్లిలో ఉన్నారు, కూతురు ఎవరు కనబడట్లేదు? అమ్మా మీరు కూతురులేదే. నో, అంటే షాగు మీరు వెంటనే ఫస్ట్ మీ దగ్గరికి వస్తా. ఒక నిమిషం, ఆ తల్లి కూతురు ఎవరో అలవాళ్ళు ఎక్కడ నేను కనిపెడతా. స్టార్ మూవీ నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను ఫుల్ఫిల్ చేస్తా. ఒక్క నిమిషం, మీరు పౌరం తీసేది కాదు. అర్థం చూసి ఇది అర్థం చూసుకోవడం బొట్టు, ఇది అర్థం కాదమ్మా, బొట్టు సరిదిద్దుకుంటున్నావు. ఒక్క నిమిషం, తల్లి కూతురు తప్పారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ తల్లి కూతురు కలపాలి, వాళ్ళు ఎవరో కనిపెట్టారు. కూతురా అమ్మా, అంత సిగ్గుపడతారు. ఒక్క నిమిషం బిడ్డలను చూసి చెప్తా. నేను కనిపెడుతున్న కూతురు. ఏదో ఒక డైలాగ్ చెప్పండి. ఏదో డైలాగ్. మీ ఆయన ఎలా పెడతారు? చాలు చాలు, ఏంట్రా కొట్టడానికి వేసారా లేదంటే? ఓకే, ఒక్కసారి మా ప్రజలు హాయ్ చెప్పండి. అలవాటు ప్రజలకి మైక్ ఆన్ చేయండి. ఎంత ఆప్షన్ చేస్తే మాత్రం మైక్ ఆఫ్ వస్తారా? చెక్. ఓకే మేడం, ఒకసారి మా అమ్మాయి హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇందాక వచ్చాడు బాగున్నా అంటే ఒకవేళ చేయట్టాడా? ఇప్పుడు అమ్మాయి అమ్మాయి బాగున్నా అక్కడ ఇంకా ఎనర్జెటిక్ చెప్పాలి. ఇంకోసారి అడగండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నా. కానీ నాకు ఒక డౌట్ ఉంది. అక్కడేమో ఆర్ఫనైజ్ లా ఉన్నారు, అనాథలా వచ్చారు. ఇక్కడేంటి ప్రిన్సెస్ లా మొత్తం సెటప్, అటేమో బతులు ఏంటి అంతా? ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం? అలవాళ్ళకి వచ్చాం, ఏపీ గవర్నమెంట్ ప్రమోషన్ వచ్చాం, స్టార్ మార్క్ కి వచ్చాం. స్టార్ మార్క్ వస్తే అందరు స్టార్ కదా, అందరూ ఇక్కడ ప్రిన్సెస్ కదా. ఓహో, అంటే స్టార్ మాల్ అడుగు పెట్టాక వీళ్ళందరూ అభిమానం చూశాక అభిమానంతో మీరు ఎవరైనా అయిపోయి ఇంకా వీళ్ళు ముందు ఉన్నాం కదా, ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. సో ఇంకా నేను ప్రిన్సెస్ లా ఫీల్ అయిపోతున్నాను. సరే, మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు, బట్ కానీ ఈ బొట్టులు పాపం చూస్తుంటే లో ఉన్నారు. కింద థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ నాకు కూడా చిన్న ఇంట్రో ఉంది, గడ్డ పోసుకున్నాను. కానీ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు తెలుసా మీరు. అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ అసలు ఇలాంటి అమ్మాయిని అసలు ఎలా తప్పారు మీరు? అసలు కథ ఏంటి? నేను అసలు యాక్చువల్గా కూతురు ఎవరో కనపడదాం, తప్పిపోయిన కూతురు ఎవరో కనపడదాం నడవాళ్ళకి వచ్చా. వీళ్ళు హెల్ప్ చేశారు. హెల్ప్ చేయగానే ఒక చిన్న విండో దొరికింది. ఆవిడ మీరేం తెలిసిపోయారు. ఎలా విడిపోయారు? అసలు మీ కథ ఏంటి? నేనైతే విడిపోలేదు. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి దూరం అవ్వలేదు. మా అమ్మే నా దగ్గర నుంచి దూరం అయిపోయారు. ఓకే. సో ఎప్పుడు పుట్టిన పాప మీద ప్రాబ్లమే ఉండదు, అమ్మ మీదే కదా ప్రాబ్లం ఉంటది. కానీ ఎంత అయినా నేను మాత్రం మా అమ్మ మీద ఫుల్ ప్రేమతోనే ఉన్నాను. ఈ రోజు మా అమ్మని చూసినా కూడా నాకు ఒక్క నిమిషం, అమ్మాయి మైక్ ఆఫ్ చేయాలి. ఎవరో మైక్ ఆఫ్ చేశారు. రెడీ. నేను మీకు అదంతా చెప్పండి, నేను కనపడతాను. మీకే ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఆశ్రమంలో నన్ను వదిలేశారు, ఆశ్రమంలో పెరిగి హ్యాపీగా ఉన్నాను. కానీ నన్ను ఆశ్రమంని, నా ఆశ్రమంలో ఉన్న నా ఫ్యామిలీని పారేయాలని చూస్తున్నారు ఒక విలన్ గ్యాంగ్. తరతరాలుగా అమ్మాయిలు కనుక ఇలాంటి విలన్లు పడుతూనే ఉంటారా? నాలాంటి హీరో లేక మీకు నేనన్నా డిటెక్టివ్. అందుకే ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను. ఈ పెద్ద పేరుగా దాచేస్తాను, ఎవరికి కనబడుతుంది. ఓకే, కానీ అసలు ఎవరండి ఇంత అందమైన అమ్మాయి కన్వీన్ చేసింది? అసలు కనబడితే ఈ అయ్యాల ప్రజలు ఉంటే కొట్టేస్తా. కొట్టేద్దాం. ఈ రోజు వచ్చారు,
వచ్చారా? ఎక్కడ నేను ఉంటే అక్కడికి వచ్చి నన్ను పారేయాలని ఎదురు చూస్తూ నా వెనకాలే వచ్చేసారు. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ రాకుండా ఎక్కడికి పోతాడు? ఇక్కడికి వచ్చాక నేను కడిగేస్తా. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఎవరైనా? తనని ఎలా చెప్పాలంటే మీ దగ్గర నాకు చెప్తే సరిపోదు. ఏదైనా వీడియో ప్రూఫ్స్ కావాలి నాకు. ఉంది, అన్ని రెడీగా ఉంది. వీడియో ఎందుకంటే చూసిన వెంటనే మీరందరూ తనని కొట్టాలి కాబట్టి ఒక వీడియోతో వచ్చాం. వీడియో ప్రూఫ్ తో వచ్చారా? అవును. అమ్మాయిలు అమ్మాయిలు ఇంటెలిజెంట్ అంటే ఏంటి అనుకున్నా. యూ ప్రూవ్ ఏదో ఒకసారి ఆ ప్రూఫ్ చూపించాను నాకు. సో ఇప్పుడు వస్తే చూడండి. ఓ, 3, 2, 1. ఒక్కసారి ఆయన ఎవరు చూపించండి. మా అలవాళ్ళు అభిమానులు చూపించండి. అమ్మాయిని అమ్మాయి నమ్మొచ్చు, కానీ అమ్మాయిని అమ్మాయి కూడా నమ్మడం కొంచెం కష్టం ఉంది. కానీ మిమ్మల్ని నమ్మొచ్చు. కానీ మిమ్మల్ని నమ్మొచ్చు. కానీ ఇలాంటి అమ్మాయిని అమ్మాయి కనబడితే హార్ట్ లో ప్లేస్ కబ్జా చేయాలి, కానీ ఎదురుగా ఖాళీగా ప్లేస్ కబ్జా చేస్తారా? అందుకే కానీ హీరోనా విల్లనా అని మీరే చెప్పాలి. చూడటానికి మీకు పోలేన్నారు, కానీ ఆ ట్రైన్ల మధ్యలో ఎంపీ ఉంది, కొంచెం ఘోరంగా ఉంది. ఇక్కడ ప్రవేశపెట్టాక మాట్లాడతాం. తొందరగా ఆ విలన్ని, సారీ ఆ హీరో ప్రవేశపెట్టండి. ఏం పేరు బాబు మీ పేరు? మనీష్. నువ్వు మనిషి పేరేంటి చెప్పు. నా ఊళ్ళో మనిషి పేరులోనే ఉంది. పేరే మనిషా? ఎస్. మరి మనిషి పని చేయకుండా ఎందుకు నువ్వు క్రూరంగా తయారయ్యావు? ఎందుకు అమ్మాయి దానికి పడుతున్నావు? ఎందుకు అమ్మాయి ల్యాండ్ కట్ చేస్తున్నావు? చూడడానికి మీకు వేళ బాగా ఉన్నావుగా. ఇక్కడ అమ్మాయి కాన్సెప్ట్ కాదు. మా అత్తయ్య కోసం అవసరమైతే హీరో అని అవుతా, లేదంటే విలన్ ఎవరా అత్తయ్య? నువ్వు చూడడానికి నా అందంగా కాకపోయినా మోస్తరుగా బాగానే ఉన్నావు. ఒక్క విషయం పక్కన ఇంట్లో ఇట్లా కొంచెం వేసుకోండి. సారీ కొంచెం చిల్లర వేసేస్తాడు, కానీ చిల్లర కూడా లేదు. ఇందాక ఆ క్లైంట్స్ మధ్య నుంచి నువ్వు వచ్చావు కదా షాప్, అది నా కోరికలు తిప్పు అన్ని బాగున్నాయి, కానీ ఎందుకు వేరే ఏంటి అమ్మాయిలు మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందా ఇక్కడికి అని? యాక్చువల్లీ మేము చాలా మంచి మాటలతో తెలుగులో ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాం. ఓకే, వాళ్ళు ఏదో కబ్జా అన్నారు. కబ్జా మీద ఏంటి? కబ్జా అని మా అర్థం, అంటే ఎప్పుడు వెళ్తారు అని. వాళ్ళు ఏదో కబ్జా అనుకుంటున్నారు. మా తప్పు కాదు. కబ్జా అంటే ఎప్పుడు వెళ్తారు? యా కబ్జాయేగా. మంచి హీరో. కానీ ఏమంటమాట మీ ఇద్దరు ఫోన్ చూస్తుంటే ఏదో ఇప్పుడు ప్రేమలో మీరు గొడవ పడుతున్నారు, కానీ ప్రేమ ఈ గొడవలు కాస్త ప్రేమగా మరలా ఉందనుకుంటున్నారు. ఏమంటారు? ఈయనతో ప్రేమ ఏంటి? హలో ఒక్క నిమిషం, ఇట్లా పక్కరా ఇప్పుడు చూడు, మీ ఇద్దరు కలిసి చూడగానే అంకులు ఎలా నవ్వేస్తారో అమ్మాయిలు. ఏంటి జంట బాగుందా? వీళ్ళకి నుంచి మనం పొద్దున్నే కాఫీ బాగా వచ్చిన అంకలు అరవట్లేదు. పొద్దున్నే కాఫీ బాగా వచ్చిన అంకలు అరవట్లేదు. ఆయన చిత్రమైన అవార్డు ఆయనే ఫస్ట్. ఇప్పుడు కావాలంటే అమ్మాయి నుంచి పక్కన ఎందుకు ఆయన మాట్లాడించడం. కానీ మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఏ దేవి వరకు సీరియల్లో ప్రతిరోజు మన ఇంటికి వస్తే ఈ జంట మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుందా జంట? ఫ్యూచర్ లో ప్రేమలో పడతారు అనిపిస్తుంది కదా. గొడవలు ప్రేమగా మారుతాయి. రేపు పొద్దున్న ఆస్తి కింద అబ్బాయిలాంటి ఉపయోగించాల్సి తిరిగి కట్టకుండా కట్నం కింద నేను తీసుకుంటాను అని ఇచ్చేయడం ఏంటి? కానీ ఎందుకు మాలానే పడ్డావు? కానీ ఫస్ట్ ఇంటి కాదు ఏంటి, ప్రతిరోజు 8:30 వస్తుంది. ఈ జంట ఆశీర్వదిస్తారా? ఏంటమ్మా జంట నచ్చలేదా? జంటి మేము చెప్పేవా బాబు? ఓకేనా? ఇప్పుడు ఈయన మాట్లాడుతూ కొంచెం అలాగే ఉండదు, కొంచెం ఊరితో మాట్లాడతాం. నువ్వేం చేసే పిల్లలు చెప్తున్నావు? తను పేరు మాత్రమే మనిషి, కానీ అస్సలు మనిషే కాదు. చూడు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఏగొచ్చు, కానీ మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ తో ఏగలేం. తను అమ్మ కోసం తప్పిస్తుంది కాబట్టి మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనిపిస్తుంది. నాకు నా అమ్మ లవ్వే దొరకలేదు, సో మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ కాదు. అమ్మ లవ్ ఇంకా నాకు దొరకలేదు కదా. ఇష్టమా లేదా? అందరికీ ఇష్టమే కదా. అమ్మ మనల్ని తిట్టినా కొట్టినా అమ్మ అంటే మనకి లవ్వే కదా.
నాకు అంతే, మా అమ్మని నేను చూడలేదు, మా అమ్మ నన్ను వదిలేశారు, అయినా అమ్మ మీద ప్రేమ ఉంది, చాలా ఉంది. అయినా మేము సరే మిగతాదంతా ఒక పవర్ఫుల్ పర్సన్ చెప్తారు, ఇక్కడితో ఆపేస్తున్నాం. మీకు విషయం తెలుసా? ఇంట్లో కూర్చోండి అన్న, ఇంట్లో కూర్చోండి, సెంటర్ వచ్చామంట. ఓకే సర్లే. అదే కనుక ఇలాంటి అమ్మాయి కనుక నాకు హీరోయిన్గా పెట్టుంటే 100 లైన్లు లోని తీసుకొచ్చారు కాలు మీద పెట్టేవాడిని. నువ్వు అన్నావు డిటెక్టివ్, ఇప్పుడు ఇతన్ని అడగండి, మంచిగా మేము ఏదో ఒక ఊర్లో మంచి లవ్ తో బ్రతుకుతున్నాం, ఎందుకు మా ఆశ్రమాన్ని కబ్జా చేస్తున్నారు అని అడగండి. మేము లవ్ కోసమే వచ్చాం. లవ్ కోసం వచ్చినప్పుడు ఇవ్వాలి, లాక్కోకూడదు. మా లవ్ స్టూడెంట్స్ లవ్ కోసం. స్టూడెంట్స్ లవ్ ఆవిడ మాత్రం స్టూడెంట్లో కనిపించట్లేదు మీకు. చెప్పాను కదా ఇందాక మామ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని. నువ్వు మాన్సికి ఆవిడ కాదు, నువ్వున్నా మాన్సికి చూపించట్లేదు. తేడాగా ఉంది కదా, నాకేదో తేడాగా ఉంది. అలాగే మేము మంచిగా ఉన్నప్పుడు తేడాగా వచ్చి మా ఆశ్రమాన్ని తీసేశారు, ఎందుకు? అంత అన్నయ్య అమ్మకి ఇంత అన్యాయం ఎందుకు చేసావు? అదే చెప్తున్నాను కదా, అవన్నీ మా అత్తయ్య డిసైడ్ చేస్తుంది. మా అత్తయ్య ఏది డిసైడ్ చేసినా అది మంచికే చేస్తుంది, కాబట్టి చెడుకు కాదు. మా అత్తయ్య ఏం చెప్తే నేను మైండ్లో ఫిక్స్ అవుతా, బ్లైండ్గా వెళ్ళిపోతా. సరే, మీరు ఎన్ని చెప్పేసి నేను కవిన్స్ అవ్వలేకపోతున్నా. నా దగ్గర నుండి ఏదో అన్యాయం చేస్తా అనిపిస్తుంది. ఇంత అన్యాయం అన్నయ్యకి అన్యాయం చేయాలంటే, అన్యాయం చేశాడు అంటే ఆ అన్యాయం అరికట్టడం నేను ఒక్కరు సరిపోను. ఎందుకంటే ఆయన చేస్తే ఎలా వేయడం, నేను చేస్తే ఎలా ఉన్నా, ఈయన ఎక్కడ కొడతాను భయం వస్తుంది. ఈ అమ్మాయి అన్యాయం అరికట్టడానికి నేను ఒకరిని తీసుకొచ్చా. స్టార్ వల్ల మీకు ఇష్టమైన హీరో ఇంకోరు ఎవరు? ఇంకో లక్. హలో, మాట్లాడింది అలవాళ్ళ ప్లేసులు. స్టార్ వల్ల ఒక హీరో పేరు చెప్పండి. బాలు. మరి ఆ బాలు వచ్చి సమస్య పరికిస్తే ఎలా ఉంటుంది? మరి ఆ బాలు తిరుగుతావా? ఎక్కడికి వెళ్ళా గుండె నిండా గుడి నిద్రలో కూడా గుండె నిండా ఏంటిదో ఆ పాప. ఎక్కడికి వెళ్ళా? నేను రావాలంటే ఫస్ట్ ఆ పాట రావాలి, ఓకే, తర్వాతనే నేను వస్తాను. కానీ నాకు డౌట్, నువ్వు కదా ప్రతి సీరియల్ ఎంట్రీ ఇస్తావు. లేదు, స్టార్ మాలో ప్రతి సీరియల్ స్టార్ట్ చేయడానికి ముందు నన్నే పిలుస్తాను. సో ఏ సీరియల్ కూడా అలానే పిలిచారు, అలానే వస్తున్నాను. కాదు, ప్రతి సీరియల్ కూడా సీరియల్ హీరోయిన్కి ఇంకెవరికైనా బాధ్యత ఉంటారు. హీరోయిన్ బాధ అంటే మాత్రం ఇంట్లో వచ్చేస్తావు. ఎందుకలా? ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే, మగవాళ్ళకి అన్యాయం జరిగితే అరగంట లేట్గా వస్తుంది, కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అరక్షణ కూడా వచ్చాను. సింపుల్ గా మెంబిల్ మెన్ అంటున్నాడు. చూసారా? మీ గురించి వచ్చా దినకొండకి ఏంటిది? నైట్ కాదు, నా పేరేంటి తెలుసా? చెప్పు, నీ పేరు గుడ్ నైట్. గుడ్ నైట్ పెట్టుకో. గుడ్ నైట్ అని పెట్టుకో. నైట్ లో వేసుకొని వచ్చాను. ఇది నైట్ కాదా? ఇంకొకటి సూపర్. ఇదేంటి? అది ఫ్యాషన్. ఫ్యాషన్. ఏదో అమ్మాయిని చేయి పెట్టి లాగుకొని చెట్టు కింద కట్టినట్టుంది. నా శరీరం మీద పెద్ద కోటు చారిపోతుంది కదా, అందుకే కట్టుకొని వెనకాల. కోటు చెప్పకు, నైట్ అని చెప్పు. నైట్ కాదు ఆ కోటు. నైట్. ఒక్క నిమిషం, అక్కడ మీ బ్యాంక్ రాజు చెప్పారు సార్. యాంకర్ ఎవరో వస్తారని చెప్పారు. ఎవరది? యాంకర్. రైటర్ రైడర్ చెప్పుకుని తిరుగుతున్నావు, యాంకర్ చెప్తున్నావు, ఏదో ఒకటి చెప్పు. నేను యాంకర్ లేదు. యాంకరా రైటరా? యాంకర్. మొన్న రైటింగ్ వెళ్ళావు? రాదు. ఎప్పుడు వెళ్ళావు? రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్టివ్ క్వశ్చన్స్ చేయలేదు, నేను క్వశ్చన్స్ చేయాలి. నువ్వు ప్రతి అమ్మాయి హీరోయిన్ అనగానే అదేదో ప్రజల సినిమాకి అమ్మాయి బాబాలో ఉన్నాను కానీ క్యాబ్ వేసుకెళ్ళాడు. ఇక్కడ ఈ అమ్మాయి బాగా అనగానే నైట్ పెట్టుకుని వచ్చావు. ఏంటో అమ్మాయి దానికి ఎలా పడుతుంది? వచ్చినప్పుడు చూస్తున్నావు, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, నేను అందరూ వచ్చి ఎప్పుడో బాగాలని చెప్పి వీళ్ళిద్దరు విడదీస్తున్నాను. ఏంటి ఈ సంగతి? నేను పడుతుందా? వాళ్ళిద్దరు విడిపోయి ఉన్నారు. నేను ఇంకా కలబోని ట్రై చేస్తున్నా. ఆ జంట ఎలా ఉందని అడిగా, అందరూ బాగున్నారు. రేపు పొద్దున్న ప్రేమలో పడతారని కూడా నేనే చెప్పాను వాళ్ళిద్దరికి. ఆయన ల్యాండ్ రాకుండా పాపం ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఏం చేయాలి చెప్పు? హీరోయిన్ తీసుకొని ఏం చేయాలి చెప్పాక ఫస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడు. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఎన్ని మంది గుడ్డ నుండి కూడా చూస్తున్నారు. చూసేసారా? నన్ను మాత్రమే పిలిచారు. తీసుకొస్తాడమ్మా, నేను వాళ్ళ అమ్మని వెళ్ళాలంటే తీసుకొస్తాడు. తీసుకొద్దాం. భోజనం ఎవరితో నడిచేయండి, ప్రభావతి నేను అందరూ వస్తారు. ఓకే, మీరు చూసి సక్సెస్ చేస్తే వాళ్ళు కూడా వస్తారు మేము చూడడానికి. ఓకే. నువ్వు అన్యాయం అనగానే వచ్చావు, అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయితో మాట్లాడవా? ఆనంద్ గారు, మీకు తిరుమల చూసాను, మీకు ఆశ్రమానికి అన్యాయం జరిగిందని.
ఇంకా ఫ్యూచర్లో ఏమైనా అన్యాయం జరిగితే ఇంకా బాగా పోయండి, బాగా వస్తాడు, అక్కడ మంచిగా జరుగుతుంది. నువ్వు అంతకాలం ఉంటావా? బాలు ఫ్యూచర్లో అన్ని పెడితే బాలు అని పిలవండి వేసుకొచ్చేస్తానంట. ఏంటి వాళ్ళ ఇంటి పక్కనే ఉంటా ఏమన్నా? బాలు ఫ్యూచర్ లో కాదు, ఇప్పుడే ఆ అన్యాయం చేసిన వాళ్ళు నా పక్కనే ఉన్నారు. అన్యాయం చేయడానికి వచ్చారా? ఇతనే. ఏం అన్యాయం చేస్తారండి మీరు? నువ్వు ఏదో న్యాయం చేస్తానని వచ్చావు. ఎవరు మాటలు న్యాయం చేస్తారు? అదొకటి ఉండాలి కదా. కానీ మనోడు న్యాయం చేస్తానని వచ్చాడు. ఇందాక పొదరిల్లుకి క్యాబ్ వేసుకొని వచ్చాను అన్నావు కదా, ఈసారి జేసీబీ ఎక్కిస్తా. అయ్యా నువ్వు పొద్దున్న క్యాబ్ వేసుకొచ్చావు కదా, ఈసారి వస్తే జేసీ పెట్టుకుంటాను నేను. ఆయన ఇంటి చూడలేదా జేసీ మధ్యలోకి వచ్చాడు? జేసీబీ వచ్చారా? అదే మెషిన్ జేసీబీ వస్తుంది, తర్వాత మనిషి వచ్చింది, డైలాగ్ వచ్చింది. అవునా, మీకోసం అది తేడా వస్తే జేసీబీతోనే అన్ని డబ్బులు. నా ఇంకోటి వచ్చా డబ్బులు కాదు, వెనకాల మా అత్తయ్య ఉంది. ఓరే అత్తయ్య ఎవరు అసలు ఆ ఫస్ట్ త్వరగా ఎంట్రీ బాబు. ఆ అత్తయ్య చూడాలి. మీ అత్తయ్య డబ్బులు పట్టుకొని జేసీబీ ఇస్తాను చెప్పా. మీ డబ్బులు కాదు, మీ అత్తయ్య డబ్బులు. ఎవరు అత్తయ్య? అత్తయ్య ఏం చెప్తే అది సరే చేస్తా. ఆ అత్తయ్య ఎవరో చూద్దాం. కానీ ఈ కేసు కోసం నాకు ఇంకో ప్రూఫ్ కూడా దొరికింది రీసెంట్ గానే. ఏంటి ఇంకో ప్రూఫ్ దొరికింది. ఇంకా ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్ చూస్తే ఇంకొంచెం మనం ఆ కేసు గురించి తెలుసుకోవచ్చు. డిటెక్టివ్ మాత్రం చెప్పండి. నేను డిటెక్టివ్ కూడా కాదు. ఇప్పుడు నేను డిటెక్టివ్ ప్రూఫ్ చేస్తా. దీనికి కూడా ప్రూఫ్ ఉంది. ఇదన్నీ పెట్టుకుంటే డిటెక్టివ్ ఇప్పుడు నేను చూపించిన ప్రూఫ్ చూసిన తర్వాత నువ్వు డిటెక్టివ్ ఒప్పుకుంటావు. ఓకే ఓకే, చూద్దాం. ఒకసారి ఆ ప్రూఫ్ అయింది.